నరసరావుపేటలోని మార్కెట్ యార్డ్ నందు పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో కావలసిన పనిముట్లు, యూరియా సకాలంలో అందే విధంగా చూడాలని అన్నారు. మార్కెట్ యార్డులు, గోడాములను మరమ్మతులు చేయించాలని కోరారు. అదేవిధంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనందరూ కూడా చాలా ఇష్టంగా వచ్చారు. సంతోషంగా ఉంది. ఏదైతే మీరు పడిన కష్టానికి ఇటువంటి అవకాశం రావటం, చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మనకి అవకాశాలు ఇవ్వటం అనేది గొప్ప విశేషం. మనం అందరం కూడా 2024లో గెలిచిన దానికంటే కూడా రేపు 2029లో ఎలా గెలవాలి దాని మీదే ప్రణాళిక మనం వేసుకోవాలి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ మనకి బాగా అవసరం. ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే, ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఏర్పడితే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా మనం చక్కగా నెరవేర్చుకోవచ్చు అనే ఆలోచన బాబు గారికి ఉంది. అదేవిధంగా కళ్యాణ్ బాబు గారికి కూడా ఉంది. కాబట్టి దాన్ని నెరవేర్చాలి మనం అందరం కూడా. అదేవిధంగా అన్ని మార్కెట్ యార్డులు కూడా ఇవాళ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం డిపిఆర్లు తయారు చేసుకుని ప్రతి మార్కెట్ యార్డ్కి ఎక్కడోళ్ళు అక్కడ తయారు చేసుకుని, ఇప్పుడు నర్సరావుపేట ఉంది, ఆఫీస్ ఒకటి కట్టాలి, కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టాలి, అదే గ్రౌండ్ కూడా రిపేర్ చేయించాలి. తర్వాత మన పశువుల సంత ఒకటి అది బాగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇట్లా ఏ మార్కెట్కి ఆ మార్కెట్ యార్డ్ వాళ్ళు వాళ్ళే ప్రిపేర్ చేసుకొని అప్గ్రేడ్ చేస్తే, ఎవరికి వాళ్ళు తయారు చేస్తే డిపిఆర్లు అందరం కలిసి ఒకసారి వెళ్ళిద్దాం. ఒక జిల్లా తరపున ఇచ్చేస్తే బాగుంటుంది. పుల్లారావు గారు సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మనం వెళ్ళిస్తే బాగుంటుంది. ఆ ప్రణాళికాబద్ధంగా చేద్దాం మనం. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా మరి శాలరీస్ పెంచాలి, ఉపకార వేతనం నెల అట్లా పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి వ్యవసాయ శాఖకి దాదాపు 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ని మనం వాడుకోవాలి అందరం కూడా. మార్కెట్ యార్డ్ బాగుంటే రైతులు బాగుంటారు, మన వాళ్ళకు కూడా సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనం చేయాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా రెగ్యులర్గా మార్కెట్ యార్డ్కి రావాలి, ఆఫీస్కి రావాలి, ఏ విధంగా పనిచేయాలి. మన ఆఫీస్లో కూడా మనం కరెక్ట్ టైంకి ఉంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. ఇంతకుముందు అటువంటి ప్రణాళిక లేదు మనకి, కానీ వాళ్ళు మనం వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఆఫీస్కి వస్తున్నాం, టైం ప్రకారం పనిచేస్తున్నారు. ఇక్కడున్న అధికారులు కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మనం వస్తున్నాం కాబట్టి బాగా పనిచేస్తారు.